ఆడవాళ్ళు చేతికి గాజులు వేసుకుంటారు. వాళ్ళు ఏ పని చేసినా గానీ ఆ గాజులు పైకి కింద కదులుతూ ఉంటాయి. సో ఆ మూమెంట్ వల్ల వాళ్ళ రిస్ట్ నర్వ్స్ అనేది స్టిమ్యులేట్ అవుతాయి. అప్పుడు స్టిమ్యులేట్ అయిన నర్వ్స్ బ్రెయిన్ కి కామ్ సిగ్నల్స్ పంపిస్తాయి. బ్రెయిన్ కామ్ అయిపోయింది అనుకోండి, మన స్ట్రెస్ హార్మోన్ ఉంది కదా, అదే కార్టిజోల్, అది విపరీతంగా డౌన్ అయిపోతుంది. దానివల్ల ఫీమేల్ ఫేవరెట్ హార్మోన్స్ అని ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ చాలా స్మూత్ గా వర్క్ అవుతాయి. దెబ్బగా పీరియడ్స్ అన్ని ఆన్ టైంలో వస్తాయి. వాళ్ళ రిప్రొడక్టివ్ హెల్త్ కూడా సూపర్ ఉంటుందని చెప్పేసి అప్పట్లో నమ్మేవాళ్ళు. అది ఎప్పటికీ ట్రూ అని చెప్పేసి చాలా మంది వాదిస్తూనే ఉంటారు. మరి ఇన్ని బెనిఫిట్లు గాజులు వేసుకోవటం వల్ల కలుగుతుంటే మరి హస్బెండ్ చనిపోయిన వెంటనే ఆ గాజులు ఎందుకు తీసేయాలి? వాటిని నిర్దాక్షిణంగా ఎందుకు పగలగొడుతున్నారు? గాజులు వేసుకోవటం వల్ల ఫీమేల్ హార్మోన్స్ అని ప్రాపర్ గా వర్క్ అవుతాయని మీరే చెప్తారు. మళ్ళీ హస్బెండ్ చనిపోయిన వెంటనే అదే గాజులు పగలగొట్టేస్తారు. అంటే హస్బెండ్ చనిపోయిన తర్వాత పెళ్ళాం హార్మోన్స్ సంకనాకి పోవాలా? అప్పటి కాలంలో అంటే హస్బెండ్ చనిపోయిన వెంటనే వాళ్ళ వైఫ్ కి తెల్లచీర కడతారు, బొట్టంతా చెరిపేస్తారు, గాజులు పగలగొట్టేస్తారు, పూలన్నీ పీకేస్తారు. ఒంటి మీద అలంకరించుకోవడానికి ఒక్క ఐటమ్ ను కూడా అలౌ చేయరు. ఆఖరికి వాళ్ళ ఒంటి మీద వైట్ సారీ తప్ప వేరే కలర్ డ్రెస్ వేసుకోవడానికి కూడా ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆవిడ ఇంకెవరికి అందంగా కనబడటానికి వీల్లేదు. ఎందుకంటే ఆవిడ అందం, ఆవిడ బాడీ అంతా కూడా చనిపోయిన వాళ్ళ ఆయనకు మాత్రం సొంతం. అందుకనే మొగుడు చనిపోయిన తర్వాత పెళ్ళాన్ని అలా తయారు చేస్తారు. సరే, అప్పట్లో వాళ్ళు బాగాలేదు, వాళ్ళు పడ్డారు, వాళ్ళు వదిలేద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకుని అంత పీకేది ఏమి లేదు. మరి వాళ్ళకంటే అప్పట్లో బుద్ధి లేదు. మరి ఇప్పుడు మీకేమైంది? మరి ఇప్పుడు కూడా మొగుడు చనిపోయిన తర్వాత నా చెల్లెమ్మని ఏ శుభకార్యానికి మీరు ఎందుకు పిలవట్లేదు? ఏంటంటే వాళ్ళ అక్షంతలు వేస్తే మీకు కీడు జరుగుతా. సరే, ఇప్పుడంటే వాళ్ళ ఆయన చనిపోయాడు, మరి ఆవిడ పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆవిడని ఆశీర్వదించడానికి అందరూ ముత్తైదులు వచ్చారు కదా, మరి వాళ్ళ ఆయన ఎందుకు చనిపోయాడు? అంటే మీలాంటి దిక్కుమాలను ఆశీర్వదించడం వల్ల చనిపోయాడని అనాలా? అందుకే మా ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి కూడా హస్బెండ్ చనిపోయిన నా చెల్లెమ్మల్ని, పిల్లలు పుట్టకుండా బాధపడుతున్న సోదరీమల్ని అందరినీ పిలుచుకొస్తారు. ముత్తైదుల్ని ఒక్కరు కూడా పిలవరు. ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని కూడా నేను మీకన్నా బెటర్ స్థాయిలో ఉన్నాను ప్రూవ్ చేయాలి కదా. మీకు ముత్తైదుల దగ్గర ఆశీర్వాదం తీసుకుని మీరు నాకన్నా బెటర్ పొజిషన్లో ఉన్నట్టు ప్రూవ్ చేయండి. వితంతువుల దగ్గర, పిల్లల పుట్టని ఆడవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని మీరు టచ్ చేయని ప్లేస్లో నేను ఉంటాను.